పుర ప్రముఖులు, మన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. నేను ఎక్కువ మాట్లాడను కానీ క్లుప్తంగానే ముగిస్తాను. ఎందుకంటే చీకోటి మదన్ననే అందరిది తీసుకున్నాడు, పటాకుల మదన్న అందరిది తీసుకున్నాడు. ఇప్పటి నుంచి మదన్న లాస్ట్కి మాట్లాడియాలి. సో మిత్రులారా, మన సిద్దిపేట అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. మన తిరుపతికి పోయినా సిద్దిపేట అంటే జర మనం మంచిగానే చూసుకుంటారు. శ్రీశైలం పోయినా, తిరుపతికి పోయినా, ఎక్కడ పోయినా సిద్దిపేట అంటే మీకేంది భయ అంటారు. లేకపోతే ఇంత గౌరవంగా చూసుకునే ఒక పేరు, ప్రతిష్ట మన సిద్దిపేట సాధించింది. అందులో మరొకటి అద్భుతమైన కార్యక్రమం అమర్నాథ్ అన్నదాన సేవా సమితి. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి మన సిద్దిపేటలో ప్రారంభమై దక్షిణ భారతదేశం నుంచి అమర్నాథ్ లో పోయి లంగర్ పెట్టి ఆకలితో మలమలలాడే వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టింది ఒకే ఒక్క లంగర్, సిద్దిపేట లంగర్. తెలంగాణ, తెలుగు రాష్ట్రాలే కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, దక్షిణ భారతదేశం నుంచి ఆ అమర్నాథ్ మంచు కొండల్లో కడుపు నిండా అన్నం పెట్టింది. మన ఆ గౌరవం, ఆ ప్రతిష్ట కూడా మన సిద్దిపేటకే దక్కింది. జనరల్ గా అన్నం అనేది మనం బాగా కడుపు నిండిన తర్వాత పరమాన్నం పెట్టినా అది పెద్ద ఎక్కదు. బాగా కడుపు నిండా మంచి భోజనం తిన్నాక ఏం ఇంకెక్కువ పాయసం పెట్టినా, ఇంకేం పెట్టినా అదంతా పెద్ద మనకు టేస్ట్ అనిపించదు. ఆకలితో మలమలలాడినప్పుడు ఇంత సలనం పెట్టినా, ఆవకాయ పక్క పెట్టినా తృప్తిగా అనిపిస్తుంది. మొన్న ఈ మధ్య నేను అమెరికా పోయింది ఒక వారం రోజులు. 3-4 రోజులు ఆ బ్రెడ్ గిడ్డు తిని అంత పరిశాన్ అయిపోయింది. అయితే అనుకోకుండా 5వ రోజు ఎవరో ఒక దోస్తు ఇంటికి భోజనానికి రాంటే పోయినా, ఇట్లా తెల్లన్నం మామిడికాయ తొక్కు పెట్టుకొని తింటే మళ్ళీ ప్రాణం లేచేసినట్టు అయింది. అంటే నిజంగా కూడా మనకేమైతే అలవాటు అవుతుంది, దక్షిణ భారతదేశం వాళ్ళకు మనకేముంటది, ఇంత మనకు ఆవకాయ తొక్కు కానీ, ఇంత పెరుగన్నం కానీ, లేకపోతే అన్నం తిన్నట్టే అనిపించదు మనకు. సో అట్లా మనకు ఒక తృప్తి. అయితే ఈ దక్షిణ భారతదేశం నుంచి పోయిన మన సిద్దిపేట లంగరు అది ఏముంటది, వేడి వేడిగా సాంబార్, ఇడ్లీ, వడ, దోశ అవి తింటే మన తెలంగాణ వాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు, తమిళనాడు వాళ్ళకు, కర్ణాటక వాళ్ళకు ప్రాణం లేచి వస్తుంది. నడుచుకుంటూ 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 వస్తారు. ఏడేం దొరకదు, అన్నమే దొరకది. అటువంటి కాడ వేడి వేడి ఇడ్లీ, దోశ, చట్నీ దొరికితే ఎట్లా అనిపిస్తుంది, అది పరమాం అమృతం లాగా అనిపిస్తుంది, ఎంతో తృప్తి అనిపిస్తుంది. అంటే అంత గొప్ప పేరు ఈ లంగర్. ఎక్కడది అంటే సిద్దిపేట, తెలంగాణ అనే గౌరవం మొత్తం దక్షిణ భారతదేశానికి పాకేంత గొప్ప కార్యక్రమం గత 15 ఏళ్లుగా చేసింది మన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి. అందువల్ల ఈ సంఘ సభ్యులందరికీ నేను ఒక శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మన సిద్దిపేట పేరు ప్రఖ్యాతులు ఇంత గొప్పగా పెంచినందుకు మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటేంటి, ఏ కార్యక్రమం తీసుకున్నా మనం ఎంతో మందికి ఆదర్శంగా ఉంటాం. ఒక క్లీన్ అండ్ గ్రీన్ టౌన్ గా దక్షిణ భారతదేశంలోనే సిద్దిపేట ప్రథమ స్థానంలో నిలిచింది ఒకసారి. అట్లా ఏది చూసినా మన సిద్దిపేట చెట్ల పెంపకంలో ఫస్ట్ ఉంటది, క్లీన్ అండ్ గ్రీన్ లో ఉంటది, అమర్నాథ్ సేవా సమితిలో ఉంటది, కేదార్నాథ్ సేవా సమితిలో ఉంటది, హనుమాన్ దీక్షా పరులకు కూడా భిక్ష పెట్టే కార్యక్రమం కూడా సిద్దిపేట రాష్ట్రానికి, దేశానికి ఆదర్శం. ఎందుకంటే ఎక్కడ కూడా హనుమాన్ దీక్షా పరులకు మనలాగా రామరాజ్ ట్రస్ట్ పెట్టి దానికి ఒక బిల్డింగ్ కట్టి, అసలు ఎన్నేళ్ల కింద స్టార్ట్ అయినాం, సిద్దిపేటలో స్టార్ట్ అయినాకనే భిక్ష కార్యక్రమం యావత్ తెలంగాణ అంతా కూడా స్టార్ట్ అయింది. ముందు మనమే ఆదర్శం. 41 రోజుల పాటు ఆ స్వాములకు భిక్ష పెట్టే గొప్ప కార్యక్రమం కూడా సిద్దిపేటలో స్టార్ట్ అయింది. అమర్నాథ్ కావచ్చు, కేదార్నాథ్ కావచ్చు, మన రామరాజ్ ట్రస్ట్ ద్వారా జరిగే హనుమాన్ భక్తులకు పెట్టే భిక్షా కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా మన అయ్యప్ప స్వాములకు పెట్టే భిక్షా కార్యక్రమం కూడా చూస్తున్నావా, అయ్యప్ప స్వాములకు పెట్టే భిక్షా కార్యక్రమం కూడా మన సిద్దిపేట ఆదర్శంగా ఉంది. సో ఇట్లా ఒక మంచి ఆదర్శంగా మనము రాష్ట్రానికి ఒక దిక్సూచిగా నిలిచినాం. ముఖ్యంగా మా సిద్దిపేటలో ఉండేటువంటి వైశ్య ప్రముఖులు కావచ్చు, ఇతర ప్రముఖులు కావచ్చు, ప్రతి మంచి కార్యక్రమంలో కూడా చేదోడు వాదోడుగా ఉంటూ క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా చాలా సంతోషం.
ఇందులో చాలా మంది వైశ్యులతో పాటు పుర ప్రముఖులు కూడా ఎంతో మంది సభ్యులుగా చేరారు. ముఖ్యంగా మనం కూడా ఒక తృప్తి కదా, ఒక ఆనందం. మనం కొంతమంది వాడికి వెళ్ళలేకపోవచ్చు, కానీ వెళ్ళిన వారికి కడుపు నిండా అక్కడ ఆ మంచు కొండల్లో అన్నం పెడితే వాళ్ళు దేవుణ్ణి మొక్కినప్పుడు ఆ దేవుణ్ణి వాళ్ళు చూసే దాంట్లో మనకు కూడా కొంత పుణ్యం దక్కుతుంది, ఎంతో కొంత పుణ్యం మనకు దక్కుతుంది. ఇది 15వ సంవత్సరం, మధ్యలో ఒక కరోనా తప్ప వరుసగా 15 ఏళ్లు మనం పంపుతూ ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగుతున్నామంటే మరి భక్తుల సహకారం, దాతల సహకారం, ట్రస్ట్ కూడా ఎంతో బాధ్యతతో కమిటీ కూడా చక్కగా నిర్వహిస్తూ ఒక నమ్మకంతో చేస్తున్నారు కనుక, మంచి కార్యక్రమం చేస్తున్నారు కనుక అందరి సహకారం కూడా వస్తూ ఉంది. ఇకపోతే మన ఆధ్యాత్మికత అంటే మన అందరం కూడా దేవుణ్ణి మొక్కుతాం. అయితే దేవుణ్ణి మనం గుళ్ళో ఎంతసేపు మొక్కామన్నది ఎంత ముఖ్యమో మానవ సేవయే మాధవ సేవ. అంటే ఆ దేవుడికి దగ్గరికి వెళ్లే వారికి మనం సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్టుగానే భావించాలి. అట్లే మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు నీళ్లు ఉంటాయి, మనం పూజ చేసినాక ఏం చేస్తాం? ఆ నీళ్లను నీళ్లకు భక్తి తోడైతే అది తీర్థమైతుంది. అదేవిధంగా యాత్రకు వెళ్తుంటాం, యాత్రకు భక్తి తోడైతే అది తీర్థయాత్ర అవుతుంది, అంతే కదా. జనరల్ యాత్రలు వెళ్తుంటాం మనం, ఆ యాత్రలో భక్తి తోడైతే డెఫినెట్ గా గుడికి పోతాం, అది తీర్థయాత్రగా మారిపోతుంది. అట్లే మనము దేవుడికి ఇప్పుడు ఇది పంపిస్తున్నాం, ఇక్కడ నుంచి సరుకులు పంపించి అక్కడ భోజనం పెడుతున్నాం, ఇది భోజనమే, కానీ అక్కడ ఏమవుతుంది? ప్రసాదం అయిపోతుంది. ఈ భోజనం దేవుడి దగ్గర పెడితే అది ప్రసాదంగా మారిపోతుంది. అంటే మనం చేసేటువంటి మంచి పనులు, ఇప్పుడు ఈ ఇంతమంది దాతలు ఉన్నారు, మనం ఎన్నో కార్యక్రమాలకు సాయం చేస్తుంటాం, కానీ దేవుడితో కూడిన భక్తితో కూడినటువంటి ఈ సహాయంలో ఏమైతుంది? ఇది ఒక సేవా కార్యక్రమంగా మారుతుంది. ఇది ఒక సేవ, భగవత్ సేవ లాంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా మనందరం కూడా ఒక భక్తితో ఎంతో శ్రద్ధతో చేస్తూ ఉంటాం. మనం ముఖ్యంగా ఉపవాసం ఉంటాం. ఉపవాసం కూడా ఉండేటువంటిప్పుడు ఏం చేస్తుంటాం? భక్తితో దేవుడికి మొక్కి ఇవాళ శివరాత్రి నేను మొత్తం 24 గంటలు ఉపవాసం అంటాం, ప్రతి శనివారం ఒక పూట దినం ఉపవాసం అంటాం. భక్తితో కూడినటువంటి చేసే పనిలో దాన్ని ఉపవాసంగా పెంచుకుంటాము. వట్టిగా కడుపు ఖాళీ పెట్టుకుంటే అది ఉపవాసం కాదు, భక్తితో కూడినటువంటి కడుపు ఖాళీ పెడితే అది ఉపవాసంగా కూడా మనం పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా మంచి కార్యక్రమాలు ఉంటాయి. సో మనం చేసేటువంటి ప్రతి మంచి పని అంటే మన మనిషిలో భక్తి ప్రవేశిస్తే, భక్తి అనేది మన మనసులో ప్రవేశిస్తే ఏమైతుంది? మనసే ఒక ఆలయంగా మారిపోతుంది, మన మనసే ఒక ఆలయంగా కూడా మారిపోతూ ఉంటుంది. సో అట్లా మనం కూడా ఎంత భక్తితో చేస్తున్నాం, ఎంత మంచి కార్యక్రమం చేస్తాం అన్నది ముఖ్యం. ప్రతి మనిషిలో కూడా ఏదో కొన్ని భయాలు ఉంటాయి, టెన్షన్లు ఉంటాయి, లేని ఆరోగ్యపరమైనది కావచ్చు, వ్యాపారపరమైనది కావచ్చు, వృత్తిపరమైనటువంటిది కావచ్చు. ఆ టెన్షన్లకు ఎక్కడ మనకు కొంత రిలీఫ్ దొరుకుతుంది? ఒక దేవుడి దగ్గరికి పోయి ఒక ఉపవాసం ఉంటేనో, ఆ దేవుడికి బాగా మొక్కి మనం ఏదైనా అనుకున్న పని జరిగితే కానుకలు వేస్తామని మొక్కుతేనో ఎక్కడో మనిషిలో ఒక రిలీఫ్ రావాలి. ఎక్కడో ఒక మనిషిలో ఒక రకమైనటువంటి తేలిక భావన రాకపోతే ఆ టెన్షన్ లో భయపడి చచ్చిపోతాం మనం, ఆ టెన్షన్ తో ఆగమైపోతాం. ఆ టెన్షన్ రిలీఫ్ ఎక్కడ దొరుకుతుంది? దేవుడి సన్నిధిలో దొరుకుతుంది, భగవంతుడి సన్నిధిలో దొరుకుతుంది.